నిన్న డెఫినేషన్స్లో మనము విద్యా నిఘంటు యొక్క డెఫినేషన్ చూసాము. అంటే పాఠశాల ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని సమాజానికి తగిన పౌరునిగా ఏదైనా వృత్తి లేదా పనిలో నిపుణునిగా తయారు చేయడానికి అతనికి అందించే శిక్షణ విద్యా అనుభవాల మొత్తాన్నే పాఠ్య ప్రణాళికగా చెప్పవచ్చు అని చెప్పింది వచ్చేసి విద్యా నిఘంటు ప్రకారం ఇది. ఇక్కడ మనం మెయిన్గా ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఒక వ్యక్తిని సమాజానికి తగిన పౌరునిగా లేదా ఏదైనా వృత్తి లేదా పనిలో నిపుణునిగా తయారు చేయడానికి మనం గుర్తుపెట్టుకుంటే దానికి విద్యా నిఘంటు అంటే విద్య నేర్చుకుంటేనే విద్య అనేది వస్తేనే మనము దేనిలో అయినా మనము ఏదైనా సాధించగలము అన్నదాన్ని గుర్తుపెట్టుకుంటే సమాజానికి మేలు చేసే వారిగా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనకు విద్యా నిఘంటు అనేది గుర్తుంటుందండి ఈజీగా. ఆ తర్వాత వచ్చిన డెఫినేషన్ చూసినట్లయితే ఉపాధ్యాయుడు ఆశించిన లక్ష్యాలను విద్యార్థులు సాధించడం కోసము ఒక సాధనంగా ఉపాధ్యాయుడు స్పష్టంగా పాఠశాలలో నిర్వహించే కృత్యాల కార్యక్రమమే పాఠ్య ప్రణాళిక. హీరస్ట్ పీటర్స్ అన్నమాట. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక సాధనంగా ఉపాధ్యాయుడు ఆశించిన లక్ష్యాలను విద్యార్థులు సాధించడం కోసం ఒక సాధనంగా ఉపాధ్యాయుడు ఉంటే హీరస్ట్ అండ్ పీటర్సన్. ఇలా డెఫినేషన్లో ఏదో ఒక మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే డెఫినేషన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. ఎందుకంటే డెఫినేషన్ అంటే ఇలా మార్చి ఇవ్వడానికి ఆస్కారం లేదు, ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ ఇస్తారనమాట. సో ఒక సాధనంగా ఉపాధ్యాయుడు అని ఉంటే హీరస్ట్ అండ్ పీటర్స్ అండి. ఆ తర్వాత ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక. స్పియర్స్. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక. ఇక్కడ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అని ఉంటే స్పియర్స్. ఇది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు, ఏమంత డిఫికల్ట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి పాఠ్య ప్రణాళిక విషయము, వనరులు, సామాగ్రి, బోధనా పద్ధతులు కలిగిన ఒక సంపూర్ణ ఛాయా ఒక స్పెక్ట్రమ్ లాగా ఉంటుందన్నమాట. దీని ద్వారా విద్యా యొక్క ఆశయాలు సాధించబడతాయి అని చెప్పింది వచ్చేసి NSSE ఇయర్ బుక్ 1960 అండి. ఒక స్పెక్ట్రమ్ ఒక సంపూర్ణ ఛాయాచిత్రం అని వస్తే మనకు NSSE ఇయర్ బుక్ 1960. సో నెక్స్ట్ ఉన్న డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగాడు అనమాట. ఇది కన్నింగ్హామ్ డెఫినేషను. పాఠశాల అనే స్టూడియోలో తన అభిరుచికి అనుగుణంగా ఇక్కడ మెటీరియల్ అంటే విద్యార్థులు వస్తారండి. మెటీరియల్ అంటే విద్యార్థులు ఆ మలచడానికి ఉండవలసిన కళాకారుడు అనమాట. కళాకారుడు అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు అనమాట. ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరిక్యులం అని చెప్పింది వచ్చేసి కన్నింగ్హామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి, ఈ ఖచ్చితంగా అడిగేదన్నమాట ఇది కన్నింగ్హామ్ డెఫినేషన్. పాఠశాల ఒక స్టూడియో అయితే తన అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ అంటే విద్యార్థులను మలచడానికి కళాకారుడు ఇక్కడ ఉపాధ్యాయుడు అనమాట. ఉపయోగించే సాధనమే కరిక్యులం అని చెప్పింది కన్నింగ్హామ్. సో వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి.